ఎస్ ఇది మా పూజ గది. సో దేవుడి దగ్గర జోకులు వేయకూడదు కాబట్టి నార్మల్గా చెప్పేస్తా. మా అమ్మకి పూజలు అంటే పిచ్చి, అసలు డైలీ పూజలు చేస్తూ ఉంటుంది. నేను కొంచెం తక్కువ, బట్ దేవుడు అన్న భయం భక్తి మాత్రం కొంచెం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళేటప్పుడు లైక్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా నేను దేవుడిని ప్రేయర్ చేస్తాను. ఎస్, దిస్ ఈజ్ వంటగది. బేసిక్గా మనకు వంటగది గురించి ఇంత కూడా తెలియదు అనమాట. సో ఈ సామ్రాజ్యానికి యువరాణి అయిన మా యువరాణిని పిలుద్దాం. అమ్మదా బా ఎంత చక్కగానే అవుతావు చిలకలాగా. సో నీకు ఇట్లా కిచెన్లో ఉండడం ఎలా అనిపిస్తుంది? నువ్వు వంటలు నేర్చుకుని బాగుంటుంది అనిపిస్తుంది. పరువు తీస్తున్నావు అమ్మ. అంటే ఇప్పుడు పిల్లలం కదమ్మా, చిన్నపిల్లలు కదా. వంటలు కంపల్సరీ పిల్లలంటే నేర్చుకోవాలి, ఆడపిల్లలు అన్నాక. ఓ నేను ఆడపిల్లని అంట, చూసారా విన్నారా? అది ఎనివేస్ ఎక్కడే ఉంటాయి నీకు తెలియదు అమ్మ. ఇదిగో ఇది మిక్సీ, అల్లం చాయకి మాత్రం వస్తుంది. యా, కిచెన్లో మేము ఇక్కడే పొద్దుగాల లేవగానే అల్లం చాయ్ పెట్టుకోవడానికి ఇక్కడికే వస్తాం అనమాట. అల్లం చాయ్లో ఇన్ని పాలు ఇంత అల్లం మంచిగా మరగబెట్టి టీ పొడి వేసుకొని తాగితే, అదే షుగర్ కూడా మర్చిపోకండి. అంటే ఇప్పుడు డైట్లో ఉన్నాను, ఇంతకుముందు తాగేదాని అనమాట. షుగర్ మర్చిపోకండి, వేసుకొని తాగితే ఉంటుంది నా సామరంగా.